రా వస్తానా. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినారు, నేను బయటికి పోతాను. బయటికి పిలిచిపోతావా లేదా? అంతగా ఉంటే నువ్వే వేసుకొని పో. పోద్దే పోద్దే. వాడి ముందు రోరేషన్తో బండి తీసిన, ఇప్పుడు ఏమైతుందో ఏమోనే. కార్లు ఎందుకు రైడ్ పెట్టారు? రే 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 రే, యాది బ్రేక్ యాదేదో తెలియదు అమ్మా. సచ్చండ్రా దేవుడా. కొంప ముంచినావు కదే, ఏదో ఒక మాట అంటే పౌరుషంతో బండి తీసినావు కదమ్మా. ఏది ఇప్పుడు లేస్తోలు? నిన్ను చూసి అందరు ఎట్లా నవ్వుతున్నారో చూడు. లే పైకి. ఊరికైనా బండి నా పరువంతా బాయా. దిగు. మా అమ్మ ఎప్పుడు చూసినా పప్పన నన్ను పెట్టి సంపుతాంది. ఫోన్ పేలో మా నాన్న డబ్బులు ఉన్నాయలే, నీ డబ్బులు ఏం అవసరం లేదు కానీ. ఏముందిరా పాప? అవునరా, ఎట్లయినా పడేయాలిరా పాపని. నువ్వేంద్ర రోడ్డు ప్రతి అమ్మాయిని లవ్ చేస్తా ఉంటావు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏడిపిద్దాం పా. సరే పోదాం. అమ్మాయి సన్నగా మీకు ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు కదన్నా, వాళ్ళని అలాగే ఏడిపిస్తే మీరు ఊరికే ఉంటారా? అమ్మాయిలంటే ఆట బొమ్మలు కాదు బ్రదర్, మీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. వాళ్ళకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ప్లీజ్ రెస్పెక్ట్ హర్ ఎమోషన్స్. మన ఇంట్లో అక్క చెల్లెల్ని ఎలా అయితే గౌరవిస్తామో బయట ఉండే అమ్మాయిలను కూడా అలాగే గౌరవించాలి బ్రదర్. సిస్టర్, మీరు కూడా స్త్రీలని గౌరవించండి. హలో జస్ట్ బయటకు పోదాం రా. వస్తానా. లే పాప, మన క్లాస్ పాప కదరా? అవునరా. లే పాప ఎంతలో తిరుగుతాందిరా. వాడెవడో అనుకుని ఆ పాప వాళ్ళ ఇంట్లో పోయి చెప్దాం పారా. సరే పార, తొందరగా పోదాం. వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చినారు? జస్ట్ రా పోదాం. సరే పోదాం. నీకేం కావాలో తీసుకుని ఇంటికి పో. వీళ్ళేంది నన్ను ఫాలో అవుతున్నారు? ఏమోరా, ఈ కాలం ఆడపిల్లలు నమ్మకి లేదు. అవునరా, పేరెంట్ నుంచి కొంచెం కూడా ఆదా ఇచ్చారు. ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతుంటారు. ఈ బాబు కానీ అంతేనేమో. అన్నంతో తిరిగిన తప్పు పట్టి మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఆడవాళ్ళకి రక్షణ లేదు. మీ అన్నయ్య తెలియకుండా కామెంట్ చేసినందుకు సారీ ఇచ్చారు. హలో హలో అన్నా, బాగున్నావమ్మా? బాగున్నానన్నా. నేను అనంతపురానికి వచ్చిన బస్ స్టాండ్ దగ్గర ఉన్నారా అన్నా? ఉండమ్మా, వస్తాను. సరే. రేపు బయటికి పోయేస్తా. ఎవర్రా ఫోన్ చేసినది? నా చెల్లి లేరా, పోయేస్తా. బాగున్నావా శృతి? నేను బాగున్నా అన్నా, నువ్వు బాగున్నావా? నేను బాగున్నా శృతి. ఏం అనంతపూర్కి వచ్చినావు? ఏం లేదన్నా, ఎగ్జామ్ ఉండి ఎగ్జామ్ రాసేకి వచ్చినా. సరే రా శృతి, పోదాము. లేవాడు జశ్వంతే కదరా? అవునరా, వాడు జశ్వంతే. వాడేంద్ర పాపని పిలుచుకోబోతున్నాడు? అవునరా, మనకు చెప్పకుండా ఏమేం చేస్తాడు రా వాడు. ఆ పాప ఎవరో మనం ఎట్లా తెలుసుకున్నాం కదా. అవునరా, నీకు ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పి కనుక్కుందాం రా. ఎక్కడ్రా? బయట ఉన్నారా? మన ప్లేస్ కి రారా. 10 నిమిషాలు ఉండి వస్తా. ఏమైందన్నా ఆపినావు? ఏం లేదులే శృతి. అన్నా, ఎగ్జామ్ రాయడానికి ఎవరైనా చూసావా? ఎవరో ఎందుకులే శృతి, నా చెల్లిలో ఉంది, పంపిస్తా. చాలా థ్యాంక్స్ అన్నా. అయ్యో ఏం పర్వాలేదులే శృతి. సరే శృతి, నా చెల్లెల్ని పిలుచుకుని వస్తా, నువ్వు వెళ్ళు. సరే అన్నా. లహరి, నాకు హెల్ప్ చేస్తావా? వీడేమో చేసేకే ఉన్నాడు. నేను చేయను పో. ప్లీజ్ లహరి. చెప్పు. లహరి, ఒక బ్లైండ్ అమ్మాయి ఉంది, అమ్మాయికి ఎగ్జామ్ రాయాలి, వెళ్తావా? ఎవరు ఎగ్జామ్? నేను ఎందుకు రాస్తా? నేను రాయను పో. మానవత్వంతో ఉన్న ఎవరైనా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. నీలో కూడా మానవత్వం ఉంటే వచ్చి ఎగ్జామ్ రాయి లహరి. పోరా, ఇలాంటి వాళ్ళని ఇంతమంది చూసినా కానీ. అవును, అన్న చెప్పింది నిజమే కదా. ఇలాంటి బ్లైండ్ పీపుల్స్ మనలాంటి తప్ప ఇంకెవరు హెల్ప్ చేస్తారు? వెళ్ళి ఎగ్జామ్ రాసా. మీరు కూడా ఇలా బ్లైండ్ పీపుల్స్ కి హెల్ప్ చేయండి. ఏమైందన్నా? ఆల్ ద బెస్ట్ శృతి. థ్యాంక్స్ అన్నా.
జషు నేను ఎగ్జామ్ రాస్తా. నాకు తెలుసు లహరి నువ్వు వస్తావని. అక్కిది ఇప్పుడే లోపల పోయింది, వెళ్ళు లహరి. లహరి ఆల్ ద బెస్ట్ లహరి. నాకెందుకు చెప్తున్నావు? తను చెప్తుంది అంతే లహరి, కానీ ఎగ్జామ్ రాయాల్సిందేది నువ్వే. చెల్లి నేను చెప్పినట్టే చాలా బాగా రాసింది. తొందరగా వెళ్ళి అన్నకు చెప్పాలి. అన్నా అన్నా ఎగ్జామ్ ఎలా రాసావు శృతి? అన్నా చాలా బాగా రాశానన్నా, గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. కంగ్రాట్స్ శృతి, రాపోదాం. ఎరే వెళ్ళు. అవసరం ఉన్నంత వరకు ఆదినారాయణ, అవసరం తీరిపోయాక బోడినారాయణ, అట్టుంది వీళ్ళ కథ. ఎవర్రా అమ్మాయి? అది అమ్మాయి బ్లైండ్ రా, నా చెల్లి లాంటిది. యాక్టింగ్ నమ్మినాము. నేను చెప్పేది నిజం రా. ఇంతకీ ఎలా కలిసిందిరా అమ్మాయి? చెప్పురా. అది చెప్పురా. అయ్యో ఇద్దమ్మా. అయ్యో ఎవరమ్మా నువ్వు, ఎలా పడిపోయావు? అది ఈ మహేంద్ర రోడ్ మధ్యలో వస్తుంది వాళ్ళ ఆయన ఏమన్నా రోడ్డు ఉండు నీకు కట్ చెప్తా. అమ్మా అయ్యో కాయగూరలన్నీ పడిపోయాయి, ఇప్పుడు ఎలాగబ్బా? నా స్టిక్ ఏది? అయ్యో మీ ఇల్లు ఎక్కడమ్మా, నేను డ్రాప్ చేస్తా. అది నాకు ఇల్లు లేదన్నా. మరి నీకు మీ అమ్మ నాన్న ఎవరు లేరా అమ్మా? నాకు మా అమ్మ నాన్న లేరన్నా, చిన్నప్పుడే చనిపోయారు. మరి ఇప్పుడు ఎక్కడుంటున్నావమ్మా? నేను చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగానన్నా. నాకంటూ ఎవరూ లేరు, నేను ఒక అనాథని. నేను నాకు వచ్చే పింఛన్ తో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నా. ఈ రోజు నేను వేరే ఊరికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. అయ్యో సరే అమ్మా, నేను నిన్ను డ్రాప్ చేస్తాలే బస్ స్టాండ్ దగ్గర. అయ్యో ఏం పర్వాలేదన్నా, నేను వెళ్తా. ఏం పర్వాలేదులేమ్మా, నేను వదిలేస్తా. నీకే అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దమ్మా. చాలా థ్యాంక్స్ అన్నా. ఏం పర్వాలేదులేమ్మా, వెళ్ళిరా. మళ్ళీ వచ్చేటప్పుడు ఫోన్ చేయమ్మా. బాయ్ అమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అమ్మా. వెళ్ళొస్తానన్నా, బాయ్ అన్నా. ఇప్పుడు అర్థమైందా రా అమ్మాయి ఎవరు? సారీ రా, తప్పుగా అర్థం చేసుకున్నాం. ఏం పర్వాలేదు లేరా, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. సరేరా నేను వెళ్ళొస్తా. సరే అన్నా, నాకు ఏదైనా హాస్టల్ చూడన్నా, నేను హాస్టల్లో ఉంటా. ఎందుకమ్మా హాస్టల్లో? ఇంకా నాకు 3 days ఎగ్జామ్ ఉంటుందన్నా. అవునా, మరైతే మా ఇంట్లో ఉందిలేమ్మా, నేను నా చెల్లెలు తప్ప ఎవరు ఉండరు. అయ్యో మీకెందుకు లేనా శ్రమ, పర్లేదు నేను హాస్టల్లోనే ఉంటా. అన్నతో ఉండడానికి కూడా ఇంతలా ఆలోచిస్తున్నావు శృతి? అయ్యో అంత పెద్ద మాట ఎందుకు లేనా, వస్తా. దిగు శృతి, మన ఇల్లు వచ్చేసింది. అప్పుడే వచ్చేసిందా? రా శృతి వెళ్దాము. అయ్యో అన్న, చెల్లికి చెప్పవా నేను వస్తున్నట్టు? పర్లేదులే శృతి, తను సర్ప్రైజ్ అవుతుంది. అయితే సరే అన్నా. ఇంకా పోలేదా? ఇంకా 3 days ఎగ్జామ్ ఉన్నాయంటే మన ఇంటికి పిలుచుకొచ్చినామ్మా. దారిలో పోయి గుడ్డిదా ఎందుకు మన ఇంట్లో పిలుచుకొస్తున్నావు? ఏయ్ చిన్న పెద్ద లేదా, నోరు మూసుకుని లోపలి పో. నీ చావు చావు. నేను వెళ్ళిపోతాలే అన్నా. ఏం బాధపడొద్దులే శృతి, తను చిన్నపిల్ల, తనకు తెలీదు. సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఆ బట్టలు చూసి నా బట్టలు వేసుకోపో. నువ్వు కూడా ఫ్రెష్ అప్ కాపా. లహరి దిశు కొంచెం నీళ్ళు తీసుకొద్దురా. లహరి ఉండు తెస్తా. శృతి ఏది లహరి? ఇంకా పనుకుందన్నా. సర్లే నేను బయటికి పోయేస్తా. సరే. హలో గూగుల్, కాల్ ఫర్ జషు అన్నా. హలో అన్నా, హ్యాపీ బర్త్డే అన్నా. థ్యాంక్స్ శృతి. ఇంటికి ఎప్పుడు వస్తావు అన్నా? వస్తున్నానమ్మా. సరే అన్నా. నాకంటే ముందే బర్త్డే విషెస్ చెప్తావా? బర్త్డే విషెస్ చెప్పినంత మాత్రమే సొంతమని అయిపోలే, ఎంతున్నా రాసి పెట్టుండాలా. ఇప్పుడు ఏమైంది లహరి? ఎగ్జామ్ రాయడానికి వచ్చా, ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపో, అంతేగాని మా ఫ్యామిలీ మాటలు దూరద్దు. చిచ్చి, నీ లాంటి ఇంటికి పిలుచుకొచ్చినందుకు ముందు మానాలలా.